వెల్కమ్ టు ఆరోగ్యమే మహాభాగ్యం. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమే. అయితే గర్భధారణ ఏ రీతిగా జరుగుతుంది? మరి స్త్రీలలో గర్భధారణ జరగడానికి కారణం ఎవరు? పురుషుల లేక స్త్రీల? మగ లేక ఆడబిడ్డ పుట్టడానికి కారణం ఎవరు? పురుషుల లేక స్త్రీల? అసలు ఈ గర్భధారణ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అని కొన్ని విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. మన మధ్యలో ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ రవికుమార్ ముప్పిడి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం. వెల్కమ్ టు ఆరోగ్యమే మహాభాగ్యం. డాక్టర్ గారు, మరి పెళ్ళైన తర్వాత గర్భధారణ ఎప్పుడు మరి ఏ రకంగా అవుతుంది? స్త్రీ పురుషులు సహజీవనం చేసేటప్పుడు ప్రతి ఋతుచక్రానికి 20% ఛాన్స్ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్. ఒక జర్మనీ స్టడీలో పెళ్ళైన వాళ్ళ మీద చేశారు. అందులో ఒక నెల తిరిగేటప్పటికి 30% గర్భం ధరించారు. 6 నెలలు తిరిగేటప్పటికి 80% గర్భం ధరించారు. సంవత్సరం తిరిగేటప్పటికి 90% గర్భధారణ జరిగింది. అందువల్ల ఒక సంవత్సరం అయిపోయి పెళ్ళయి సహజీవనం చేస్తూ ఒక సంవత్సరం గడిచిన తర్వాత 3 సంవత్సరాలకి గర్భధారణ జరిగే ఛాన్స్ మళ్ళీ తగ్గుతుంది. అంటే 50% మళ్ళీ ఆఫ్టర్ 3 years గర్భధారణ ఉంటుంది. మరి గర్భధారణ ఏ విధంగా జరుగుతుందండి? స్త్రీ పురుషులు కలిసినప్పుడు మగవారిలోని వీర్య కణాములు ఈదుకుంటూ ఈ ప్రయాణం చేస్తూ యూట్రస్లో నుంచి ఫెలోపియన్ ట్యూబ్లోంచి యాంపుల్లా దగ్గరికి వెళ్తాయి. వెళ్ళినప్పుడు అది స్త్రీలలో ఓవరీస్లోంచి అండము విడుదలవుతుంది. నెలకి ఒక అండము విడుదలవుతుంది. ఆ విడుదలైన అండంతో ఈ స్పెర్మటోజోవా వచ్చి ఇక్కడ కలిసి అందులోనికి చొచ్చుకొని వెళ్ళి అక్కడ జైగోట్ ఏర్పడుతుంది. అది మళ్ళీ 4-5 రోజుల తర్వాత మళ్ళీ యుటరస్లోకి వచ్చి ఇందులో ఇంప్లాంట్ అవుతుంది. ఈ రకంగా గర్భధారణ అన్నది మొదలవుతుంది. డాక్టర్ గారు, అసలు ఋతుక్రమంలో స్త్రీలలో అండం ఎప్పుడు విడుదలవుతుంది? ఋతుక్రమము ఒక్కొక్క స్త్రీలలో ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమందికి ప్రతి 28 రోజులకి వస్తుంది. కొంతమందికి 4 రోజుల ముందు 4 రోజుల తర్వాత ఉంటుంది. అది ఎక్కువ మందికి ఈ బొమ్మలో చూయించినట్టు 28 రోజులకి 27 రోజులకి. ఋతుక్రమము అండం విడుదలైన 14వ రోజు తర్వాత ఋతుక్రమము స్టార్ట్ అవుతుంది. అందుకని అండము విడుదలైనప్పుడు స్త్రీ పురుషులు కలిస్తేనే అప్పుడు గర్భము జరుగుతుంది. డాక్టర్ గారు, అసలు గర్భము ఏ విధంగా ఏర్పడుతుందండి? స్త్రీలలో గర్భము ధరించాలంటే బ్రెయిన్, అందులో హైపోథాలమస్, పిట్యూటరీ, అక్కడి నుంచి హార్మోన్స్ నెలకు ఒకసారి సైక్లిక్ ఓవరీని స్టిమ్యులేట్ చేస్తుంది. ఓవరీలో అండం విడుదలవుతుంది ఋతుక్రమము మధ్యలో. ఆ విడుదలైన అండాన్ని పురుషుల నుంచి వచ్చే వీర్యం నుంచి వచ్చే వీర్యకణాలు వెళ్ళి కలిసి అందులో జైగోట్ మారుతుంది. ఆ జైగోట్ అన్నది యుటరస్లో ఇంప్లాంట్ అయినప్పుడు గర్భము మొదలవుతుంది. మరి స్త్రీలలో ఋతుక్రమం జరిగినప్పుడు అండం ఎప్పుడు విడుదలవుతుందండి? ఒక్కొక్క స్త్రీలో ఎక్కువ మందికి 28 రోజులు, 4 రోజులు తక్కువ, 4 రోజులు ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అండం విడుదలైన 14వ రోజున ఋతుక్రమము మొదలవుతుంది. అంటే 32 రోజులు ఋతుక్రమం ఉన్న స్త్రీలలో 16వ రోజున అండం విడుదలవుతుంది. అదే 26 రోజుల ఋతుక్రమం ఉన్న వారిలో 12వ రోజున అండం విడుదలవుతుంది. అంటే ఈ అండం విడుదలైనప్పుడు స్త్రీ పురుషులు కలిసినప్పుడు ఆ టైంలోనే గర్భధారణ అన్నది జరుగుతుంది. మరి పెళ్ళైన తర్వాత చాలామంది సంతానం కలగట్లేదు అని బాధపడుతుంటారు కదా, మరి స్త్రీలలో ఎంతమందికి ఇలాంటి ప్రాబ్లం ఉంటుందండి? స్త్రీలలో అమెరికా, యూరోప్ ఖండాల్లో అన్ని స్టడీస్లో దాదాపు
13-14% మంది డాక్టర్ల దగ్గరికి పిల్లలు కావాలని వెళ్తున్నారు. అంటే సమాజంలో మన దేశంలో కూడా దాదాపు 13-14% మందికి పిల్లలు కలగడంలో కష్టం ఏర్పడుతుంది. మరి స్త్రీలలో పిల్లలు కలగకపోవడానికి కారణం మరి పురుషులా లేక స్త్రీలా? పురుషులు స్త్రీలు ఇద్దరిలో కారణాలు ఉంటాయి. అందులో పూర్తి లోపము మగవారిలో 25% మంది, ఒక 10% మంది బోత్ స్త్రీలోనూ పురుషుల్లోనూ ఇద్దరిలోనూ ప్రాబ్లం. ఇంకొక 15% మంది కారణము ఇద్దరిలోనూ ఉండదు. మిగిలిన ఒక 40-50% మంది పూర్తి స్త్రీలో కారణం. మరి డాక్టర్ గారు, మగ లేక ఆడ పిల్లలు పుట్టడానికి మరి కారణం ఎవరు, పురుషులా లేక స్త్రీలా? మగవారిలో XY క్రోమోజోమ్స్ అని ఉంటాయి. మొత్తం 46 క్రోమోజోమ్స్లో ఒకటి X ఇంకొకటి Y, అది మగవారి. అదే స్త్రీలలో 2 క్రోమోజోమ్స్, 2 X. మగవారిలో ఉన్న X అన్నది స్త్రీలో ఉన్న X కలిసినప్పుడు పాప పుడుతుంది. మగవారిలో ఉన్న Y అన్నది స్త్రీలో ఉన్న Xని కలిసినప్పుడు అబ్బాయి పుడతాడు. ఆ రకంగా మగ ఆడ అన్నది మగవారి నుంచే వస్తుంది. డాక్టర్ గారు, మరి మగ లేక ఆడబిడ్డ పుట్టడానికి ముఖ్యంగా కారణం ఎవరు, పురుషులా లేక స్త్రీలా? మంచి క్వశ్చన్ అండి. మగవారిలో 46 క్రోమోజోమ్స్, అందులో ఒక X ఒక Y. స్త్రీలో 46 క్రోమోజోమ్స్, అందులో X అండ్ X. ఈ మగవారిలో ఉన్న X గనక స్త్రీలో ఉన్న Xలో కలిస్తే పాప పుడుతుంది, అమ్మాయి పుడుతుంది. అదే మగవారిలో ఉన్న Y అన్నది స్త్రీలో ఉన్న Xలో కలిస్తే అబ్బాయి పుడతాడు. అందుకని మగ ఆడ పుట్టడం అన్నదంతా మగవారిలో ఉన్న Y అన్నది కలుస్తుందా, X అన్న స్పెర్మటోజోవా కలిసి గర్భం ఏర్పడుతుందా అన్న దాని మీదే ఉంటుంది. అందువల్ల మగవారిలోనే ఉన్న డిఫరెన్స్ బట్టి పాప పుడుతుందా బాబు పుడతాడు అన్నది అంటే తెలుస్తుంది. డాక్టర్ గారు, పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఎవరు అని ఎలా తెలుసుకోవచ్చండి? ఒక కపుల్స్లో ఏదైనా స్త్రీలో ప్రతి ఋతుక్రమం అన్నది క్రమ పద్ధతిలో ప్రతి 24 నుంచి 35 రోజులకి ఒకసారి క్రమ పద్ధతిలో వస్తూ ఉంటే స్త్రీ నుంచి క్రమ పద్ధతిలో అండం విడుదలవుతున్నట్టు లెక్క. అప్పుడు ఓవరీ వరకు స్త్రీలో బాగుందని. ఈ ఓవేరియన్ కాజెస్ ఒక 40% ఫాల్ట్ ఓవేరియన్ కాజెస్. మిగిలిన 30-40% వరకు ఓవం రిలీజ్ అయిన తర్వాత ఫెలోపియన్ ట్యూబ్ అబ్స్ట్రక్షన్ కానీ ఇంకా యూట్రస్లో తేడాలు కానీ మిగిలినవి ఇంకొక 40% ఉంటుంది. ఏదైనా సైక్లిక్ అండ్ ప్రెడిక్టివ్ సైకిల్ ఏదైనా స్త్రీలో ఉంటే స్త్రీలో బాగున్నట్టు. అప్పుడు మగవారిని పరీక్ష చేస్తాము, వాళ్ళ హిస్టరీ, వాళ్ళ డెవలప్మెంట్, తర్వాత వాళ్ళకి ఏమన్నా సర్జరీస్ కానీ ఏమన్నా ఇంజురీస్ కానీ లోకల్ ఇంజురీస్ కానీ ఇవన్నీ చూస్తాము. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మగవారిలో ఎక్కువ డిపెండ్ అయ్యేది సెమెన్ అనాలిసిస్. సెమెన్ అనాలిసిస్ ఫస్ట్ చేసిన తర్వాతే కానీ స్త్రీలోని ట్రీట్మెంట్కి కానీ ఇవాల్యుయేషన్ కానీ ముందు మొదలు పెట్టాలి. డాక్టర్ గారు, మగవాళ్ళలో ఫాల్ట్ రావడానికి అంటే ఈ సెమెన్ అనాలిసిస్ అవన్నీ చేయడానికి కారణాలు ఏంటండి? మగవారిలో ఫాల్ట్ రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. అందులో 2% బ్రెయిన్లో ఉన్న హైపోథాలమస్ పిట్యూటరీ కొన్ని హార్మోన్ సెక్రెట్ చేస్తుంది, LHFSH. అవి వెళ్ళి ఆ FSH అన్నది టెస్టిస్లో స్పర్మ్ జనరేషన్కి, LH అన్నది టెస్టిస్లో టెస్టోస్టిరాన్కి. ఇవన్నీ ఉన్నప్పుడే స్పర్మ్ జనరేషన్ అన్నది జరుగుతుంది. ఈ బ్రెయిన్కి సంబంధించి ఈ మగవారిలో 100 మంది తేడా ఉన్న మగవారిలో
2% అనేది బ్రెయిన్కి సంబంధించి. ఈ 2%కే ట్రీట్మెంట్ అయితే ఉంది. 2% దీన్ని సెకండరీ హైపోగోనాడిజం అంటాము. వీరికి కొన్ని ఇంజెక్షన్లు ఇవ్వటం ద్వారా ఆ బ్రెయిన్లో FSH/LH ప్రొడక్షన్ లేకపోయినా బయట నుంచి మన ఇంజెక్షన్లు ఇచ్చి ఈ టెస్టిస్లోంచి స్పెర్మ్ జనరేషన్ అన్నది మామూలుగా చేయవచ్చు. ఇది 2% మంది మాత్రమే. ఇంకా ఒక 30-40% ఆ గోనడ్లో ప్రాబ్లం, అంటే టెస్టిస్లో సరిగ్గా స్పెర్మటోజోవా అన్నది జనరేట్ అవ్వకపోవటం. దీనికి జెనెటిక్ కారణాలు ఉంటాయి, ఇంకా ఎక్వైర్డ్ కారణాలు ఉంటాయి. ఇంకొక 30-40% ఈ జనరేషన్ గోనడ్లో బాగుంటుంది, కానీ అది గోనడ్లో జనరేట్ అయినది ఎపిడైడిమిస్లో స్టోర్ అవుతుంది. స్టోరేజ్ ప్రాబ్లం ఉంటుంది. పోనీ ఆ స్టోరేజ్ బాగున్నా కానీ అది ట్రాన్స్పోర్ట్ జరగాలి. ఆ ఎపిడైడిమిస్ నుంచి వాస్ డిఫరెన్స్ ద్వారా మళ్ళీ సెమెనల్ ఫ్లూయిడ్ తోటి కలిసి బయటికి రావటం. ఈ మధ్యలో అడ్డు ఉండొచ్చు. ఆ అడ్డు అన్నది డెవలప్ అవ్వకపోవచ్చు, వాస్ డిఫరెన్స్ డెవలప్ అవ్వకపోవచ్చు, లేదంటే కొన్ని ఇన్ఫెక్షన్ వల్ల లైక్ గొనోరియా ఆర్ క్లెమిడియా, ఈ ఇన్ఫెక్షన్లో ఆ బ్లాక్ అయిపోతుంది. దానివల్ల కూడా అది ఆ టైప్ కారణాలు, ట్రాన్స్పోర్ట్ కారణాలు, అవి ఒక 30%. ఇంకా ఒక 40-50% ఏ ప్రాబ్లము ఎన్ని టెస్టులు చేసినా రొటీన్గా మనం చేసే టెస్టుల్లో ప్రాబ్లం కనిపించదు. స్పెషల్ టెస్టులు, కొన్ని స్పెషల్ జెనెటిక్ టెస్టులు, క్రోమోజోమ్ జీన్ అనాలిసిస్ చేస్తే ఒక 10-20% వై క్రోమోజోమ్లో ఒక లాంగ్ ఆర్మ్ అని ఉంటుంది, అందులో కొద్ది మైక్రో డెలిషన్స్, అట్లాగా క్రోమోజోమ్ డెలిషన్స్ వల్ల ఇంకొక 20%. ఆ రకంగా తేడాలోనే మనం డివైడ్ చేయొచ్చు. బ్రెయిన్ హయ్యర్ సెంటర్స్, బ్రెయిన్ అన్నది ఒక 2%, గోనడ్ అంటే టెస్టిక్యులర్ ప్రాబ్లం అనేది ఒక 30-40%, పోస్ట్ టెస్టిక్యులర్ అంటే ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అది ఇంకొక 30%. ఇంకా జెనెటిక్ కాజ్, కొన్ని క్రోమోజోమ్ కాజులు కానీ, లేదంటే ఏ తేడా, అన్నీ నార్మల్గానే ఉంటాయి కానీ కౌంట్ తక్కువ, మార్ఫాలజీ తేడా, మొబిలిటీ తేడా, ఇవన్నీ తేడాలు అనేవి ఇంకొక 40% వరకు ఉంటుంది. డాక్టర్ గారు, మగవాళ్ళలో తేడా ఉందని మనం ఎలా నిర్ధారించవచ్చండి? నిర్ధారణ డాక్టర్ గారు దగ్గరికి వచ్చినప్పుడు ముందు హిస్టరీ కనుక్కుంటారు. అంటే పుట్టినప్పుడు డెవలప్మెంట్ సరిగ్గా జరిగిందా, పుట్టినప్పుడు ఒక్కొక్కసారి ఈ టెస్టిస్లు అన్నవి అబ్డామెన్ కడుపులోంచి కింద స్క్రోటంలోకి వస్తాయి. పుట్టిన వెంటనే కొంతమందికి ఉండవు, ఇక ఒక 2 నెలలు 3 నెలల తర్వాత లోనకు కిందకి వస్తాయి. అన్డిసెండెడ్ టెస్టిస్ అంటారు, వాటిని అన్డిసెండెడ్ టెస్టిస్ అంటారు. ఆ టెస్టిస్లో అట్లాగా అన్డిసెండెడ్ టెస్టిస్ ఏమైనా ఉందా? పోనీ వయసు వచ్చినప్పుడు 12-13 సంవత్సరాలకి మీసాలు గెడ్డము, వాయిస్ బొంగురు కావటము, ఇంకా హెయిర్ రావటము, ఇట్లాంటి చేంజెస్ అన్నవి సరిగ్గా జరిగినాయా లేదా? ఇంకా ఏమన్నా హిస్టరీలో ఎప్పుడైనా ఆపరేషన్ కానీ ఇట్లాంటి, ఒక్కొక్కసారి హెర్నియా ఆపరేషన్ కానీ, లేదంటే టెస్టిక్యులర్ డ్యామేజ్ అంటే ఇంజురీ వల్ల కానీ, లేదంటే కొంతమందికి ఒక్కొక్కసారి కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ మమ్స్ అన్నవి ఒక 12 సంవత్సరాల తర్వాత కనుక ఎఫెక్ట్ అయినాయండి. మమ్స్ అంటే ఇక్కడ గౌద బిళ్ళలు అంటారు. అవి వచ్చినాయి అనుకోండి, అవి ఈ టెస్టిస్ గోనడ్ని ఎఫెక్ట్ చేసి ఆర్కైటిస్ ప్రొడ్యూస్ చేసి ఆ టెస్టిక్యులర్ డ్యామేజ్ కలిగజేస్తుంది. అంటే ఇన్ఫెక్షన్ ఇన్ ద టెస్టిస్ అన్నమాట. అది వైరల్ ఇన్ఫెక్షన్, అది డ్యామేజ్ జరిగిపోతుంది. ఇంకా ఒక్కొక్కసారి పెస్టిసైడ్స్, పొలంలో వెళ్ళి పొలాలకి మందు వేస్తూ ఉంటారు, అవి ఎక్కువ ఉన్నా కానీ ఒక్కొక్కసారి జరగవచ్చు. ఇట్లాగా హిస్టరీ ఒకటి చూస్తాము, ఫిజికల్ ఎగ్జామ్ చేస్తాము. ఫిజికల్లో అంతా హెయిర్, సెకండరీ సెక్షువల్ హెయిర్ అదంతా సరిగ్గా డెవలప్ అయిందా,
లేదనుకోండి వీళ్ళలో తేడాలు ఉన్న వాళ్ళకి కొద్దిగా పొడుగు చేతులు ఉంటాయి, హైట్కి మించి ఎక్స్ట్రా పొడుగు. వాయిస్ మారదు, కొంతమందికి మేల్ వాయిస్లా కాకుండా ఉంటుంది. ఇంకా వాళ్ళలో కొంతమందికి బ్రెస్ట్ డెవలప్ అవ్వచ్చు, అట్లాగా ఉన్నా కానీ ఇవన్నీ ఎగ్జామిన్ చేస్తాము. చేసి ప్రాబ్లము ఎక్కడ ఉండొచ్చు చూస్తాం. వీరికి నాట్ ఓన్లీ ఫెర్టిలిటీకే ట్రీట్మెంట్ కాకుండా వాళ్ళకి కొన్ని మేల్ హార్మోన్స్, ఆండ్రోజన్స్ కూడా ఇవ్వటం వల్ల ఫెర్టిలిటీ ఒకటే కాకుండా మిగిలిన బోన్ స్ట్రెంగ్త్ కానీ, మసిల్ కానీ, మూడ్ కానీ మొత్తం చాలా ఉపయోగం ఉంటుంది. ఫెర్టిలిటీ ఒకటే కాకుండా వీళ్ళని ఎవాల్యుయేట్ చేసి వాడిని ట్రీట్ చేస్తే. బ్లడ్ టెస్ట్ కానీ ఇంకేమైనా వేరే ఏమైనా ఎగ్జామినేషన్స్ చేస్తారండి? అవునండి, వీరికి బ్లడ్ టెస్ట్, హార్మోన్ టెస్ట్ చూస్తాము. అంటే LH, FSH, టెస్టోస్టిరాన్, ఒక్కొక్కసారి ప్రొలాక్టిన్ చూస్తాము, థైరాయిడ్ కూడా చూస్తాము. వీరందరికీ ఇవన్నీ టెస్ట్లు చేసి హార్మోన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాన్ని రీప్లేస్మెంట్ చేస్తాం. డాక్టర్ గారు, మరి మగవారిలో లోపాలు ఉండడం వల్ల ఇన్ఫర్టిలిటీకి కారణం తీస్తుందన్నారు కదా, మరి ఇలాంటి ప్రాబ్లంకి మీరు ఏ రకమైన ట్రీట్మెంట్ ఇస్తారండి? మగవారిలో లోపము వల్ల పిల్లలు పుట్టకపోతే ఫస్ట్ కారణం ఒకటి అది అన్న పిట్యూటరీ హార్మోన్ డిఫెక్ట్స్ అని ఉంటే ఆ పిట్యూటరీ హార్మోన్స్ ఇస్తాము. లేదంటే HCG అన్నది కూడా బాగా పనిచేస్తుంది, అది 2% మందికి. మిగిలిన కొంతమందికి ఒక్కొక్కసారి 100లో 1-2% ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, లైక్ గొనోరియా ఆర్ క్లమిడియా. గొనోరియాకి ఒక సిఫ్ట్రాక్సోమ్ ఇంజెక్షన్, ఒక సింగిల్ ఇంజెక్షన్ ఇస్తే అది ఇన్ఫెక్షన్ అన్నది పోతుంది. అదే క్లమిడియాకి ట్యాబ్లెట్, ఎజిత్రోమైసిన్ ట్యాబ్లెట్ ఇస్తాం. ఒక ట్యాబ్లెట్ 1 గ్రామ్ సింగిల్ డోస్, క్లమిడియా అన్నది కంట్రోల్ అయిపోతుంది. ఇంకా ట్రాన్స్పోర్ట్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అంటే టెస్టిస్లో జనరేట్ అయిన స్పర్మ్స్ ట్రాన్స్పోర్ట్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు సర్జికల్ ఇంటర్వెన్షన్ ఉపయోగపడవచ్చు. ఇంకొకటి వ్యారికోసిల్ అని ఉంటుంది, దానివల్ల లోకల్ టెంపరేచర్ ఎక్కువ అవ్వటం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. కాకపోతే అది మామూలు పిల్లలు పుట్టిన వాళ్ళలో కూడా 11% మందిలో వ్యారికోసిల్ ఉంటుంది. పుట్టని వాళ్ళలో ఒక 25-30% వరకు వ్యారికోసిల్ ఉంటుంది. వ్యారికోసిల్ అన్నది బాగా పెద్దగా ఉంటే అప్పుడు సర్జరీ అన్నది ఈజీనే. చిన్న తేడా ఉంటే దాన్ని అట్లాగా వదిలేసేయచ్చు. సర్జరీ చేసినంత మాత్రాన గ్యారంటీగా నార్మల్ అయిపోతుంది, కౌంట్ మళ్ళీ నార్మల్ అవుతుంది అని లేదు. సర్జరీ చేసిన వాళ్ళకి 35% మందికి 1 సంవత్సరం తిరిగేటప్పటికి ప్రెగ్నెన్సీ, కపుల్స్కి ప్రెగ్నెన్సీ వస్తాయి. సర్జరీ చేయని వాళ్ళకి ఒక 20-25% ఉంటుంది. అందుకని చెప్పి సర్జరీ, వ్యారికోసిల్ సర్జరీ చేసినంత మాత్రాన కంట్రోల్ అయిపోద్ది అన్న అది లేదు. డాక్టర్ గారు, వ్యారికోసిల్ అంటున్నారు కదా, వ్యారికోసిల్ అంటే ఏంటండి? వ్యారికోసిల్ అంటే గోనడ్, టెస్టిస్ చుట్టూ బ్లడ్ వెసల్స్ ఎక్కువ లావ్ అయిపోవటం, అంటే ఎన్లార్జ్ అయిపోవడం. అది బ్లడ్ సప్లై జరిగినప్పుడు మళ్ళీ రిటర్న్ బ్యాక్ లేదనుకోండి, అప్పుడు అక్కడే బ్లడ్ అక్యుములేట్ అవుతుంది. అక్కడ బ్లడ్ అక్యుములేట్ అయితే ఈ టెస్టిస్ గోనాడ్కి ఎక్కువ టెంపరేచర్ రావటం వల్ల కౌంట్ అన్నది కొద్దిగా తగ్గుతుంది. మరి డాక్టర్ గారు, మీరు సర్జికల్ ఇంటర్వెన్షన్ ఇంకా మెడికల్ ఇంటర్వెన్షన్ అన్నారు కదా, ఇవి కాకుండా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏదైనా ఉందా అండి? అవునండి, ఇంతకుముందు మగవారిలో తేడా ఉండి పిల్లలు పుట్టకపోతే ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంత ఎక్కువగా ఉండేవి కాదు. కానీ 1988లో ఈ ICSI, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్, అది 88లో స్టార్ట్ అయినది. అప్పటి నుంచి ఫుల్ రెవల్యూషన్ ట్రీట్మెంట్ ఇన్ మేల్ ఇన్ఫెర్టిలిటీ. అంటే మగవారిలో తక్కువ కణాలు ఉన్న
అందులోంచి 1-2 కణాలైనా సరిపోతాయి. ఒక కణంతో అయినా కానీ దాన్ని స్త్రీ అండంలోంచి అండము తీసుకుని అందులోకి ఇంజెక్ట్ చేస్తారు. ఇంజెక్ట్ చేసినప్పుడు ఫెర్టిలిటీ, అప్పుడు జరిగిన దాన్ని మళ్ళీ తీసుకుని వెళ్ళి స్త్రీ గర్భాశయంలో ఉంచుతారు. దాన్ని ఇన్విట్రో ఫెర్టిలైజేషన్. అందులో ఈ ఇక్సీ అన్నది కౌంట్ తక్కువ ఉన్నా ఒకసారి లేకపోయినా కానీ ఒక టెస్టిక్యులర్ బయాప్సీ ద్వారా కానీ ఒక ఈ స్పెర్మటోజోవా తీసుకుని అది షేపు మొటిలిటీ అన్నీ బాగుంటే దాన్ని తీసుకుని వెళ్ళి స్త్రీలో ఉన్న ఎగ్ తీసుకుని అందులోకి ఇంజెక్ట్ చేసి దాన్ని మళ్ళీ ఇంప్లాంట్. 1988 అంటే ఒక 22 సంవత్సరాల క్రితం నుంచి ఈ మేల్ ఇన్ఫెర్టిలిటీ, మగవారిలో లోపాలు ఉన్న వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ మొదలైంది. అందులో తక్కువ కౌంట్ ఉన్నా కానీ 20 మిలియన్లు కాదు కదా, 10 మిలియన్లు కాదు కదా, ఇంకా తక్కువ ఉన్నా కానీ అందులోంచి స్పర్మ్స్ సరిగ్గా మంచిగా ఉన్న స్పర్మ్స్ 1-2 ఉన్నా కానీ అవి తీసి ఇక్సీ టెక్నిక్ స్టార్ట్ అయింది. ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ ఒక ఫిమేల్ ఎగ్లో తీసుకుని అందులోకి బాగా ఉన్న ఒక కణాన్ని ఆ సైటోప్లాజంలోకి ఇంజెక్ట్ చేస్తారు. దాన్ని ఇంజెక్ట్ చేసిన దాన్ని అది ఫెర్టిలిటీ జైగోట్గా మారిన దాన్ని తీసుకుని మళ్ళీ స్త్రీ గర్భంలో ఉంచుతారు. అప్పుడు అది అక్కడ ఇంప్లాంట్ అవుతుంది, అక్కడ బేబీ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఈ టెక్నిక్ వచ్చిన తర్వాత రీప్రొడక్టివ్ ట్రీట్మెంట్ అన్నది చాలా ఫ్రూట్ఫుల్గా ఉంది, మేల్ ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్. కాకపోతే ఇది ఖరీదుతో కూడుకుంది, అంటే ఎక్స్పెన్సివ్ అంటారు, చాలా ఎక్స్పెన్సివ్. ప్రతిసారి చేసుకున్న వెంటనే గ్యారంటీగా వస్తుందని గ్యారంటీ లేదు. ఒకసారి మిస్ అయితే మళ్ళీ రెండోసారి చేయించుకోవాల్సి ఉంటుంది. దీనికి చాలా రోజులు ప్రొసీజర్ ఉంటుంది. ముందు ఫిమేల్ అండం విడుదలవటానికి ఎప్పుడు విడుదలవుతుందో చూస్తారు, లేదంటే కొన్ని ట్యాబ్లెట్ల వల్ల ఎక్కువ అండాలు విడుదలయ్యేటట్టు చేస్తారు, లేదంటే ఇంజక్షన్ల వల్ల కూడా ఎప్పుడు విడుదలవుతుందో చూస్తారు. ఆ విడుదలైన అండాన్ని ఓవరీలోంచి బయటికి తీస్తారు. తీసి బయట టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు కదా, ఇప్పుడు ఆ విడుదలైన అండాన్ని తీసి బయట అంటే శరీరం బయట ఈ మగవారిలో ఉన్న స్పర్మ్ అది 1-2 స్పర్మ్స్ అయినా కానీ, లేదంటే అసలు సెమెన్లో స్పర్మ్స్ లేకపోయినా కానీ టెస్టిస్లోంచి బయాప్సీ తీసి ఆ బయాప్సీలో స్పెర్మటోజోవాని తీసుకుని వాటిని ప్రాసెస్ చేసి దాన్ని ఈ స్త్రీ నుంచి బయటికి తీసిన ఎగ్లోకి ఇంజెక్ట్ చేస్తారు. ఇంజెక్ట్ చేసి అది ఫెర్టిలైజ్ అయితే జైగోట్ ఏర్పడితే దాన్ని తిరిగి స్త్రీ గర్భాశయంలో ఉంచుతారు. అప్పుడు ఆ స్త్రీ గర్భాశయంలో అది మళ్ళీ ఇంప్లాంట్ అయ్యి మళ్ళీ బేబీ కింద గ్రోత్ అవుతుంది. ఈ రకమైన టెక్నిక్ ఫస్ట్ 1988లో బెల్జియంలో స్టార్ట్, ఫస్ట్ ఫ్రూట్ఫుల్ రీప్రొడక్షన్ ఈ టైప్ ఇక్సీ అంటున్నాం ఇది. అప్పటి నుంచి ప్రపంచంలో అన్ని కంట్రీస్ దీన్ని బాగా డెవలప్ అవుతుంది, ఈవెన్ ఇండియాలో కూడా జరుగుతుంది. ఇది ఖర్చు అయితే ఉంటుంది, కొద్ది కష్టపడాలి, అయితే ఎక్కువ టైం స్పెండ్, డాక్టర్ల ఎక్స్పర్టైజ్ ఉండాలి. డాక్టర్ గారు, మగవాళ్ళలో లోపం వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుంది కదా, మరి కొన్ని నాన్ ప్రివెంటబుల్, కొన్ని ప్రివెంటబుల్ ఉంటాయి. అవునండి. మరి ఇలాంటి లోపాలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? లోపాలు రాకుండా ప్రివెంటబుల్ కాజెస్ ఎక్కువ, అన్ప్రివెంటబుల్ ఉంటుంది. ప్రివెంటబుల్ అయితే ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి కౌంట్ తగ్గొచ్చు. ఇంకా రేడియేషన్ ఎక్స్పోజర్, ఎక్స్రే టెక్నీషియన్లు ఉంటారు, వాళ్ళు అడ్డు పెట్టుకోకుండా ఎక్కువ ఎక్స్రే రేడియేషన్ ఎక్స్పోజ్ అయినా కానీ కౌంట్ తగ్గుతుంది. క్యాన్సర్ పేషెంట్స్లో వాళ్ళకి కొన్ని ట్రీట్మెంట్ ఇస్తాము, రేడియేషన్ ఇస్తాము, ప్లస్ ట్యాబ్లెట్లు కూడా కొన్ని కీమోథెరపీ. ఆ కీమోథెరపీ సెల్ డివిజన్ని ఆపేసే ట్యాబ్లెట్స్ ఇస్తాం. అందులో ఈ
గోనడ్లో కూడా టెస్టిస్లో కూడా స్పర్మ్ జనరేషన్ అనేది ఆగిపోద్ది. అది కూడా ఒక కారణం. ఇంకా ఒక్కొక్కసారి పెస్టిసైడ్స్ కూడా కారణం అంటున్నారు. అంటే అగ్రికల్చర్ ఎక్కువ మందు పొలాలకి వేసేటప్పుడు వాడి మీద ఎక్కువ స్కిన్ మీద ఎక్కువ పడి అబ్జర్వ్ అవటం వల్ల కూడా కౌంట్ తగ్గుతున్నారు. ఇంకొకటి కొన్ని వెనేరియల్ డిజీజెస్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఈవెన్ వాళ్ళకి కూడా కౌంట్ తక్కువ. ఎయిడ్స్ నుంచి కూడా ఆ కౌంట్ కూడా ఆర్కైటిస్ వస్తుంది, అందులో కూడా కౌంట్ తగ్గుతుంది. మరీ ఆహార లోపం మరీ ఎక్కువ ఉంటే కూడా కౌంట్ తగ్గుతుంది. ఆహార లోపం మంచి ఫుడ్ తీసుకోకపోతే ఏమన్నా ఎక్కువ రోగం వచ్చి వాళ్ళకు కూడా కౌంట్ తగ్గుతుంది. అట్లాగా ఆహారం అలవాట్లు, వేరే డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ ఇవన్నీ ఎఫెక్ట్ చేస్తాయి. అందుకని ఇవన్నీ మంచి అలవాట్లు ఉంటే దీనిని అధిగమించవచ్చు. డాక్టర్ గారు, మరి పురుషులలో లోపం వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుంది అని చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. మరి ఈ విషయంలో మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే అడ్వైస్ ఏమైనా ఉందండి? పురుషుల్లో ప్రాబ్లం ఉన్నప్పుడు మనం చేయగలిగినవి చేస్తాము, మన చేతిలో ఉన్నవి చేస్తాము. అయినా కానీ పిల్లలు లేరనుకోండి, ఇంకా అడాప్షన్, తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడాప్ట్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని స్పర్మ్ డొనేషన్, మనం స్పర్మ్ తీసుకుని స్త్రీలో స్పర్మ్ డొనేషన్ ఒకటి ఉంటుంది. ఏమైనా కొంతమందికి ఇంకా పుట్టరు అనుకుంటారు, ఒక 10 సంవత్సరాల తర్వాత సడన్గా పిల్లలు పుడతారు. అట్లాంటివి నేను చాలా చూశాను. ఇంకా పుట్టరు, వీళ్ళకి పుట్టరు, 10 సంవత్సరాలు అయింది, 8 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ పిల్లలు కలిగిన వాళ్ళని ఉన్నారు. అందుకని చెప్పి మనం మరీ వాళ్ళు లేకపోతే జీవితం వ్యర్థం ఇట్లాగేం అనుకోక్కర్లేదు. ఇంకా వేరే దేవుని నడిపింపు బట్టి మనం నడుచుకోవాలి. చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. మరి ముఖ్యంగా గర్భధారణ గురించి, మరి మెయిల్ ఇన్ఫర్టిలిటీ గురించి చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్ యువర్ వాల్యుబుల్ టైం. నమస్కారం. నమస్కారం. చూసారా, మరి మెయిల్ ఇన్ఫర్టిలిటీ గురించి చాలా ముఖ్యమైన విషయాలు ఈరోజు మనం తెలుసుకున్నాం. మరి వచ్చే వారం ఒక కొత్త టాపిక్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.